అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎమ్మెల్యేల రాకతో వారిని చూసేందుకు వచ్చిన అభిమానులతో అసెంబ్లీ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. అయితే ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు. పవన్ కోసం వినూత్న రీతిలో బుల్లెట్ బండిని నవ్యాంధ్ర ప్రగతి రథం పేరుతో తీర్చిదిద్దారు. ఇందులో అమరావతి, పోలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ డిజైన్లు సహా 3 పార్టీల నాయకుల చిత్రపటాలు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం ఏపీని ప్రగతి వైపు నడిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్తో సెల్ఫీ దిగడమే తన ఆశయం అంటున్న అభిమాని దగ్గర నుంచి మా ప్రతినిధి సాయి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభిమానులు ఈ అసెంబ్లీ సమావేశాలు చూడటానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంతమంది తాము వినూత్న రీతిలో కూడా వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించి మినిస్టర్స్ సెక్రటేరియట్కి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిలో ఒక ప్రగతి రథం అనే విధంగా కూడా ఒకటి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు దానికి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేశారనేది తెలుసుకుంది. ఏంటండి ఎందుకు ఇట్లీ? అదే మన ముఖ్యమంత్రి గురించి, మన చంద్రబాబు నాయుడు గారి గురించి నేను 2 నెలల క్రితం తయారు చేశానండి. పోలవరం ప్రాజెక్టు, ఆ తర్వాత అమరావతి ఆయన సమక్షంలో మళ్ళీ ఆయన సాధనల గురించి ఎలా నిలబెట్టారో అలాగే ఇది ఆయన వల్ల జరుగుతుందని ఆ నమ్మకం మీద నేను కష్టపడి దీన్ని తయారు చేశానండి. ఎవరిని ఏమి డబ్బులు అడగలేదు, నా సొంత డబ్బులతో పెట్టుకుని 1,60,000 ఖర్చు పెట్టుకుని నేను తిరుగుతున్నానండి. ప్రధానంగా ఇందులో ఏమేమి మీరు చూపించే ప్రయత్నం చేశారు? ఇందులో సచివాలయం, తర్వాత బ్రిడ్జ్, టవర్స్, కేబుల్ బ్రిడ్జ్, మొత్తం సచివాలయం అన్నీ చూపించానండి. కృష్ణానది ఎవరో ఈ వాటర్ అండి, ఇదేమో టవర్స్, టిన్ టవర్స్, ఈ కేబుల్ బ్రిడ్జ్, ఏపీ హైకోర్టు, ఈ శాసనసభ అండి. తర్వాత ఆ పక్కనేమో పోలవరం ప్రాజెక్టు. అదే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ వస్తే అప్పుడు పనులు అవుతాయని అదే ఆ నమ్మకం మీద ఎప్పుడో దగ్గరికి ఎలక్షన్ ముందే అన్నీ తిరిగానండి. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, నరసాపురం నుంచి వచ్చాను నేను. వెహికల్ వేసుకొని అన్ని ప్రాంతాలు తిరిగారా? తిరిగాండి అక్కడ. అలాగే భీమవరం పులపతి అంజబాబు గారు నాకు పర్మిషన్ ఇచ్చారు, అలాగే నేను తిరిగాను. తర్వాత మా నరసాపురం బొమ్మిడి నాయకర్ గారు కూడా, ఆయన కూడా జెండా ఊపి అలాగే నన్ను కూడా సన్మానించారండి. అక్కడికే పిఠాపురంలో కూడా 2 రోజులు 10వ తారీఖు 11వ తారీఖు కూడా ప్రసారం చేశాను. నాగబాబు గారు కూడా సాయం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారితో సెల్ఫీ దిగాలని ఆశిస్తున్నాను, కానీ కుదరట్లేదు. ఏదో రకంగా దాని గురించి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. నిన్నే పిఠాపురం నుంచి వెహికల్ ఇక్కడికి వేసుకొచ్చానండి. ఆయన ఏదో రకంగా కలుద్దామని కోరుకుతూ ఉన్నాను. మరి అలాగే 2 బ్యానర్లు పెట్టిన వాళ్ళకి అపార్ట్మెంట్ దొరుకుతుంది. నాకు ఇంత ప్రాజెక్ట్ చేశాను, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి అటు ఇటు తిరుగుతున్నాను, కానీ ఎక్కడ నాకు అపార్ట్మెంట్ దొరకలేదు. మరి దయచేసి సీఎం గారు నాకు చిన్న సెల్ఫీ ఇచ్చారంటే చాలా సంతోషిస్తాను, అంతే తప్ప చాలా నిరాశతో ఉన్నానండి కొద్దిగా. ఇది ప్రధానంగా కూడా ఈ అభిమానంతో పాటు ఈ ఏదైతే ఇది ప్రాజెక్ట్ ఉందో అది ప్రగతి రథం పేరుతో దీన్ని నిర్మాణం చేశారు. ప్రధానంగా కూడా ప్రతి అంశం అంటే ఏపీ రాజధానిలో ఏమేమి అంశాలు ఉండాలి, ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని డిజైన్లని తయారు చేసుకోవడమే కాదు, గతంలో కూడా దీనిని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేసినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనను కలవాలనే విధంగా కూడా వీళ్ళైతే కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ఈ ప్రాజెక్ట్ అనేది పవన్ కళ్యాణ్కి చూపించాలి, ఆయన ఒక మన్ననాలు పొందాలనే విధంగా కూడా వీళ్ళైతే మెయిన్ గేట్ దగ్గర కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా కలుస్తామనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, సెక్రటేరియట్ నుంచి.